గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి ఉప్పర్ ఉండాలనే కోరుకుంటున్నాను. ఆల్రెడీ టైటిల్ చూస్తే మీకు అర్థమైపోయింది కదండి. ఈరోజు అమ్మ రాబోతుందో. మనకి హైదరాబాద్లో ఒక షాప్ ఓపెనింగ్ ఉందండి. సో దానికి అమ్మని నన్ను ఇన్వైట్ చేశారనమాట రమ్మని. సో అదే అటెండ్ చేయడానికి అమ్మ హైదరాబాద్ వస్తుంది. సో మార్నింగే లేచి అలా బాల్కనీలోకి వచ్చి వెదర్ ఎలా ఉంది ఏంటి అన్నది చూస్తూ ఉన్నా అనమాట. అండ్ నా శంకుపూల చెట్టు ఏంటో సగం పచ్చగా ఉంది, సగం ఏమో ఇలా వడిలిపోయినట్లుగా అయిపోయిందనమాట. అంటే దానికి ఒక థ్రెడ్ లాగా కట్టాము. అది కట్టినప్పుడు మేబీ ఒక స్టెమ్ ఏదో విరిగిపోయిందో ఏమో, మరి అంతా ఇట్లా వడిలిపోయినట్లుగా అయిపోయింది. అండ్ కొంచెం కాయలు కూడా వస్తున్నాయి. కాకపోతే అవి కంప్లీట్గా డ్రై అయ్యాక అప్పుడు వేరే పాట్స్లోకి వేసుకోవాలంట. ఇంకా కాయలు కాస్త పచ్చిగానే ఉన్నాయి కాబట్టి చెట్టుకే అలాగే ఉంచేశాను. అండ్ ఈరోజు షాప్ ఓపెనింగ్ అనగానే మనం ముందు ఏం చీర, ఏం నగలు ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి కదండి. సో ఈ శారీ కట్టుకుందాం అని అనుకుంటున్నాను. ఇది ఆల్రెడీ మొన్న సంక్రాంతి టైంలో ఊళ్ళో కూడా కట్టుకున్నాను, మీకు గుర్తుండే ఉంటుంది. అమ్మ, చెల్లి, నేను ముగ్గురం సేమ్ టైప్ ఆఫ్ శారీస్ డ్రేప్ చేసుకున్నాం కదా. సో ఆ శారీ అనమాట. దానికంతా ఇలాగా వర్క్ బ్లౌజ్ వస్తుంది. అంటే బ్లౌజ్కే వర్క్ వచ్చింది, దాన్ని మనం స్టిచ్ చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ శారీ కట్టుకోవాలని ఫిక్స్ అయ్యా. అండ్ జ్యువెలరీ సింపుల్గా నెక్కే ఒకటి పెట్టుకుంటే బాగుంటుంది కదా అని ఇది పెట్టుకుందామని అనుకుంటున్నా. ఇది మొన్న కేసీనూవాస్లో తీసుకున్నాను కదండి. సో ఆ సెట్ అనమాట. మంచి వైట్ స్టోన్స్ అండ్ రెడ్ స్టోన్స్ పెద్ద పెద్దవి వచ్చిన ఒక మంచి స్టేట్మెంట్ పీస్లా అనిపించింది. సో ఇది ఒక్కటి పెట్టుకున్నా సరిపోతుంది అనిపించింది, ఎందుకంటే శారీ హెవీగా ఉంది కాబట్టి ఈ సెట్ సెలెక్ట్ చేసుకున్నా. ఇంకా అమ్మ యాక్చువల్గా మార్నింగ్ 7 o'clockకే రావాలండి ట్రైన్. బట్ అది డిలే అవుతూ అలా 10:30కి వచ్చిందనమాట. ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో వాటిల్లో కూడా అప్డేట్ చేస్తూ ఉంది, ఇట్లా లేట్ అయింది ట్రైన్ అలా అని చెప్పి. ఎందుకంటే 10:30కే యాక్చువల్లీ షాప్ దగ్గరికి వెళ్ళాలన్నమాట, ఓపెనింగ్కి ఇన్వైట్ చేశారు కాబట్టి. బట్ 10:30కి ఇంకా ట్రైన్లోనే ఉంది అమ్మ. 10:30 అయింది ట్రైన్ దిగేసరికి. సో అట్లీస్ట్ నేనన్నా రెడీగా ఉంటే రాగానే అమ్మ కూడా ఫటాఫట్ రెడీ అయిపోయి ఇంకా వెంటనే బయలుదేరిపోవచ్చు అని చెప్పి నేను ఇంకా రెడీ అవుతూ ఉన్నాను. యాక్చువల్గా ముందు రోజే వచ్చుంటే ఇంత హడావిడి ఉండకపోదును. కాకపోతే ఇంకా అమ్మ కూడా బ్యాక్ టు బ్యాక్ ట్రావెలింగ్ కూడా చేస్తూ ఉందన్నమాట. ఇంకా అందుకని ఎక్కువ అలసిపోతుంది అని చెప్పి పర్వాలేదు రెస్ట్ తీసుకొని అదే రోజు మార్నింగ్కి వచ్చేసి 7 o'clock కల్లా వచ్చేస్తుంది కాబట్టి ట్రైన్ మనం 10:30 కల్లా ఈజీగా రీచ్ అవ్వచ్చు అని అనుకున్నాం. ఎందుకంటే మేము ఉండే ఏరియాకి అంటే షాప్ ఓపెనింగ్ చందానగర్లో కదా, శతమానం సిల్క్స్. సో అక్కడికి ఆల్మోస్ట్ ఇట్ విల్ టేక్ 1.5 hours అలా పడుతుంది అన్నమాట. అదే పీక్ అవర్స్లో అయితే ఇంకా 2 hours అలా కూడా పడుతుంది. సో అందుకని ఎట్లా లేదనుకున్నా 10:30, 11 ఆ టైం కల్లా మనం రీచ్ అయిపోవచ్చులే అని అనుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ మన ట్రైన్ డిలే అయిపోయేసరికి లేట్ అయిపోయిందన్నమాట. షాప్ వాళ్ళు కూడా కాల్ చేస్తూ ఉన్నారు, మేడం మీకోసం ఇట్లా సబ్స్క్రైబర్స్ వచ్చారు, మీరు వస్తున్నారా అని అడుగుతున్నారు అలా అని చెప్పి షాప్ వాళ్ళు కూడా కాల్ చేస్తూ ఉంటే ఇలా ట్రైన్ డిలే అయిందని చెప్పండి, ఇట్లా వస్తున్నాము, కొంచెం లేట్గా వస్తాము అలానని అప్డేట్ చేస్తూ ఉన్నాము. అండ్ చాలామంది మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తాము అని కూడా మెసేజ్ చేశారు. ఒక విధంగా ఇలా అందరినీ కలుసుకోవడం చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే ఇది కూడా ఒక అవకాశం కదా, ఇట్లాంటి అవకాశం రావడము. అండ్ ఆ విధంగా అన్న మన ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ ఉండేవాళ్ళు కానివ్వండి, ఎవరికి పాసిబుల్ అయితే వాళ్ళు కానీ వచ్చి ఒకసారి కలిసి అందరం కూడా హ్యాపీగా టైం స్పెండ్ చేసి వెళ్ళినట్లు ఉంటుంది అని చెప్పి అమ్మ నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం అనమాట. ఈగర్గా వెయిట్ చేస్తున్నాం ఎప్పుడెప్పుడు మీ అందరినీ కలవచ్చు అన్నట్లుగా. రెడీ అయిపోతున్నా ఇప్పుడే. ఇప్పుడే భీమవరం నుంచి వచ్చాడంటాడు. మీ తాత పప్పల పాప పంపించారా ఏంటి? ఒక్కదాని ఇన్ని 3 లగేజ్ తీసుకుని వచ్చావా? హౌ? అందులో అన్నీ నాయే ఉన్నట్టున్నాయి. అమ్మ వచ్చేసింది. ఇంకా రాగానే ఫటాఫట్ ముందు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది అనమాట. ఆల్రెడీ హీటర్ అన్నీ ఆన్ చేసి ఉంచాను. ఇంకా వెంటనే రాగానే స్నానానికి వెళ్ళిపోయింది. ఇంకా నేను కూడా రెడీ అయిపోతున్నాను అనమాట. ఇంకా ఇద్దరు రెడీ అయిపోయి వీలైనంత త్వరగా రీచ్ అయిపోవాలి అని చెప్పి క్యాబ్ బుక్ చేసుకుందాము అని అనుకున్నాం. యాక్చువల్గా మెట్రో ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్ళొచ్చు కానీ కొద్దిగా కష్టమే. సో అందుకని క్యాబే బుక్ చేసుకుందాము అని అనుకున్నాము. రెడీయా? బొట్టు పెట్టుకోవే, ఎలా చూడండి. బొట్టు పెట్టుకో ముందు. బొట్టు పెట్టుకోగానే మన ఫేస్ పైకి వచ్చింది. పైకి వస్తావు. మా అమ్మాయి చూడండి లేట్గా వచ్చింది ట్రైన్. సో హడావిడిగా రెడీ అయ్యి
మరి మన ఫ్యామిలీ మెంబర్స్ వెయిట్ చేస్తుంటారు కదా, అది కంగారు. మనం ఏం చేస్తాం, ట్రైన్ లేట్ వస్తే అప్పటికి ఇదిగోండి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యి టిఫిన్ కూడా తిన్నంటే లేదు ఉండు అని రెడీ అవ్వు అని క్యాబ్ బుక్ చేసావా? చేసేస్తా. నోట్లో తిన్నాను. మళ్ళీ నీకు కుంకుమ దొరుకుతుంది మామూలు అమ్ముకుంటాం. కుంకుమ పెట్టుకుంటే కానీ పూర్తి అయినట్లు. ఓకేనా? ఇది పాపా ఓకే అండి. ఇంకోండి 7 అప్ప చెల్లెలు ఒకటే పట్టు చీర, అన్ని చీరలకి ఇదే నెక్లెస్. సారీ గిఫ్ట్ కడిందా? ఏం కాదు ఏం కాదు, మళ్ళీ తీసుకొచ్చు. నాకేస్తా, ఏం కాదు. ఎక్కువ ఉంది కొంచెం, నాకేస్తా. ఎక్కువ ఉంటే ఎవరైనా తుడుచుకుంటారే. నాకేస్తా. అండ్ ఇదిగోండి ఇలా రెడీ అయ్యి ఇవి పెడతాను, తర్వాత చూపిస్తానండి. ఇలా చేతిలో ప్లేటు దోశలు బుక్ చేస్తాను. నువ్వు కొంచెం తినేసి చాలమ్మా. సో ఫైనల్గా మేమైతే రెడీ అయిపోయాము. అదిగోండి అమ్మ కూడా రెడీ, నేను కూడా రెడీ. లెట్స్ గో. మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు వస్తారో ఏంటో, వీఆర్ సో ఎక్సైటెడ్. లెట్స్ గో. లేట్ అయిపోయింది, త్వరగా పద. యా చలో. సో ఇప్పుడు మేము వెళ్తుంది చందానగర్లోని శతమానం సిల్క్స్ కొత్త బ్రాంచ్ ఓపెనింగ్ అండి. ఆల్రెడీ ఓపెనింగ్ అయిపోయి ఉంటుంది, తర్వాత వెళ్తున్నాం అనమాట. ఓపెనింగ్కి చాలా ఆఫర్స్ అవి కూడా ఉన్నాయి. 10 days వరకు ఈ ఆఫర్స్ ఉంటాయటండి. మొత్తం స్టోర్లని ప్రతి స్టాక్ పైన కూడా డిస్కౌంట్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో మీకు వీలైనప్పుడు తప్పకుండా ఒకసారి విజిట్ చేసి మంచి మంచి చీరలు అన్నీ కూడా ఆఫర్లో పర్చేస్ చేసుకోండి. ఇదిగోండి ఆల్మోస్ట్ బయలుదేరి ఇప్పటికి 1:30 అవుతోంది. ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది. సో అందుకని మెల్లగా అలా 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 వెళ్తున్నాము. షాప్ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి, మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది వచ్చారు అని చెప్పి. ఆల్మోస్ట్ ఒక 10-15 minutesలో అక్కడ ఉంటాము. ఆ భీమవరంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఒక పావు గంటలో వెళ్ళిపోతాం. ఇదేంటండి హైదరాబాద్లో 1:30 అంట వీళ్ళ ఇంటి నుంచి షాప్ దగ్గరికి. ఆ టైంలో నరసాపురం వెళ్ళి తిరిగి కూడా వచ్చేయచ్చు. మేము భీమవరం నుంచి మచిలీపట్నం వెళ్ళిపోతామండి. మేము మాత్రం ఇంకా హైదరాబాద్లోనే ఉన్నాం. ఈ మూల నుంచి ఆ మూలకి వస్తున్నాం అంతే. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాంలేండి. లెట్స్ గో, చూద్దాం అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని. మేము రీచ్ అయ్యేసరికల్లా ఆల్రెడీ పూజ అంతా అయిపోయిందిలేండి, ఓపెనింగ్ ఇదంతా. సో ఇంకా ఫస్ట్ వెళ్ళిపోయి దేవుడి దగ్గర దండం పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకా అప్పటికే మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది వచ్చి మార్నింగ్ నుంచి కూడా వెయిట్ చేస్తున్నారండి అని చెప్పి చాలామంది ఉన్నారన్నమాట. యాక్చువల్లీ మేము కార్ దిగేటప్పుడే అక్కడే చాలామంది కనిపించి హాయ్ హాయ్ అని చెప్తూ ఉన్నారన్నమాట. మీకోసమే వెయిట్ చేస్తున్నాం అమ్మ అని చెప్పి అమ్మని కలవడానికి చాలామంది వచ్చారండి. అండ్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత ప్రేమగా పలకరించి ఎంత ప్రేమగా మాట్లాడారంటే, అంటే పిల్లల పేర్లు లైక్ సాకే సౌమిత ఎలా ఉన్నారు, మావయ్య ఎలా ఉన్నారు, చెల్లి షన్నుబాబు ఎలా ఉన్నారు, అత్తలు ఎలా ఉన్నారు అని అందరినీ పేరు పేరున అడిగి జస్ట్ లైక్ ఏదో కొత్త వాళ్ళని కలిసినట్లుగా కాకుండా ఆల్రెడీ బాగా పరిచయం ఉండి బాగా తెలిసినట్లుగా ఎంతో ప్రేమగా మాట్లాడారు. చాలామంది అయితే అమ్మకి నా కోసం గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చారు. అండ్ అక్కడే శారీస్ పర్చేస్ చేసి కూడా ఇచ్చారు కొంతమంది గిఫ్ట్స్గా. సో అలాగా అంటే ఏమిచ్చి మీ అందరు రుణం తీర్చుకోవాలో అర్థం కాదు అన్నట్లుగా అనిపించింది. కొంతమంది అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి కళ్ళ నీళ్ళు కూడా పెట్టేసుకున్నారండి. అంటే ప్రేమిస్తే ఒకరిని ఎంత ఇదిగా చూసుకుంటారు, ఎంత ఇదిగా ఫీల్ అవుతారు అన్నది డైరెక్ట్గా ఇట్లాగ ఎక్స్పీరియన్స్ చేయడం చాలా ఆశ్చర్యంగా అండ్ అలాగే చాలా హ్యాపీగా కూడా అనిపించింది. అమ్మ కూడా కొన్ని చోట్ల అయితే చాలా ఎమోషనల్ అయిపోయిందనమాట. ఇంకా అందరినీ కలుసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. దీని గురించి అయితే ఫుల్ వీడియో అమ్మ మాట ఛానల్లో పోస్ట్ అవుతుందండి. నేను ఎక్కువ కవర్ చేయలేకపోయాను. సో మీరు అమ్మ మాట ఛానల్లో చూడొచ్చు. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రావడం, అందరూ కలిసి మాట్లాడడం ఇవన్నీ కూడాను. సో చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. కొంతమంది ఏమో బ్యాంగిల్స్ చేసి తీసుకొచ్చారు, కొంతమంది శారీస్ ఇచ్చారు, కొంతమంది స్వీట్ వాటర్ కూడా పట్టుకొచ్చారు, కొంతమంది హనీ కూడా తెచ్చారు. ఇలాగ రకరకాలుగా ఏవో వాళ్ళకి మా కోసం ఏదో తెచ్చి ఇవ్వాలి అన్న ఆరాటం, ఆ ప్రేమ అవన్నీ కనిపించినాయి. ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పలకరించారండి ప్రతి ఒక్కళ్ళు కూడాను.
ఇంకా అమ్మ నేను అయితే చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యామండి. డెఫినెట్గా ఇది మా లైఫ్లో ఒక మర్చిపోలేని రోజుగా ఉండిపోతుంది అనమాట. అంత ప్రేమ చూపించారు వచ్చిన వాళ్ళందరూ కూడా. ఇలా కలిసినప్పుడే కదండి డైరెక్ట్గా ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి ఇవన్నీ మాట్లాడేది. జనరల్గా మనం ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకోవాలనుకుంటే మేము వీడియో పోస్ట్ చేస్తాం. ఆ కమెంట్ సెషన్లో మీకు ఎలా అనిపించింది ఏంటి మీ అభిప్రాయాలు మీ థాట్స్ ఇవన్నీ మాతో షేర్ చేసుకుంటూ ఉంటారు కదా. బట్ డైరెక్ట్గా ఇలా మీట్ అయ్యి ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవడం అనేది డెఫినెట్లీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ కూడా. సో చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అలాగే వచ్చిన మాకు కూడా అక్కడ పసుపు కుంకుమ ఇచ్చి శారీస్ అవి ఇచ్చారండి. ఏవి ఇచ్చారు ఏంటి అన్నవి మీరు చూడాలి నేను అనుకుంటే కామెంట్ సెషన్లో చెప్పండి. నేను ఇంకొక వీడియోలో షూట్ చేసి డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాము. కొంతమంది అయితే చాలా దూరం నుంచి కూడా వచ్చారండి. సంగారెడ్డి నుంచి వచ్చామని చెప్పారు, మహబూబ్ నగర్ నుంచి కూడా వచ్చామని చెప్పారు. అలాగే దూరం నుంచి కూడా వచ్చారనమాట. ఇంకా మేము కూడా ఒకరి తర్వాత ఒకరిని అలా కలుసుకుంటూ ఈవినింగ్ వరకు ఉండిపోయామండి అక్కడే. జస్ట్ ఒక 1-2 hours ఉండి వచ్చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ వస్తూ ఉన్నారు. అందరినీ కలుస్తూ అసలు టైమే తెలియలేదనమాట. ఆల్మోస్ట్ ఇంకా ఈవినింగ్ వరకు స్టోర్లోనే ఉండిపోయాము మేము కూడా. సెలక్షన్ అమ్మా ఓపెనింగ్ అయిపోయింది. సెలక్షన్లు అనమాట. షాప్ అంతా మొత్తం షాప్ అంతా తిరిగేసేస్తుంది. ఈ చీర ఆ చీర ఆ డిజైన్ ఈ కలర్ ఈ ప్రైస్ ఈ క్లాత్ అనుకుంటూ మళ్ళీ అన్నీ నచ్చాలి. క్లాత్ నచ్చాలి, డిజైన్ నచ్చాలి, కలర్ నచ్చాలి, ముఖ్యంగా రేట్ కూడా నచ్చాలి. అన్ని నచ్చితే కానీ అమ్మ బాస్కెట్లోకి వెళ్ళదు ఆ చీర. ఓ పోచంపల్లి టైప్స్ 1400. హలో అండి, ఇప్పుడే ఓపెనింగ్ అదంతా కూడా అయిపోయింది. కార్యక్రమం అంతా కూడా చాలా బాగా జరిగింది. చాలా మంది వచ్చారు కదమ్మా మన ఫ్యామిలీ మెంబర్స్, చాలా మంది వచ్చారు. బయలుదేరదాం అనుకున్న ప్రతిసారి వస్తూనే ఉన్నారనమాట. సో అలాగా చాలాసేపే ఉన్నాము ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు బయలుదేరి చాలా హ్యాపీగా అనిపించిందండి. అందరినీ కలవటం మాత్రం ఇది చాలా మెమరబుల్గా ఇప్పటికీ గుర్తుంటుంది అనమాట. వీలైనంత మటుకు ఇలాంటి ఛాన్స్ వస్తే వదిలిపోవట్లేదండి. మిమ్మల్ని అందరినీ కలవటానికే ప్రయత్నిస్తూ ఉన్నాను. చాలా థ్యాంక్స్ అండి. వచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా తరఫు నుంచి కూడా దూరాల నుంచి కూడా వచ్చారు. సంగారెడ్డి కూడా వచ్చారండి. సో మా లైఫ్లో ఇంత మెమరబుల్ డే చేసిన మీ అందరికీ పేరు పేరున మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.